కర్నూలులో గన్ ఫైర్ కలకలం సృష్టించింది. స్థానిక చాణక్యపురి కాలనీలోని విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో అశోక్ నగర్కు చెందిన స్థిరాస్తి వ్యాపారి కౌశిక్ టీం ఓడిపోయింది. సాయంత్రం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఓటమి బాధతో అకాడమీ బయట కౌశిక్ గాల్లోకి 3 రౌండ్లు గన్తో కాల్పులు జరిపినట్లు డీఎస్పీ రాఘవేంద్ర వెల్లడించారు. కౌశిక్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ కేబీపీఎల్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ సెమీఫైనల్స్ జరిగినాయి. ఈ కౌశిక్ అనేటువంటి ఒక కర్నూలు పర్సన్ వాళ్ళ టీము వాళ్ళు ఓడిపోతారు. ఈవినింగ్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫైనల్స్ జరిగే టైంలో అరౌండ్ 7:15 ఆర్ 7:30 ఆ టైంలో ఈ కౌశిక్ అనే అతను ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది దగ్గర. ఈయన మార్నింగ్ సెమీస్ లో ఓడిపోయామనేటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఫార్చునేట్ గా అది ఎవరికి ఎట్లాంటి ఇంజరీస్ కానీ అవి ఏం లేవు. కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది.